దేవునికి మహిమ కలుగును కాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని తలంచొచ్చు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ ఉదయకాల సమయం ఇంతవరకు ఆరాధనలో అనేక ప్రార్థనా వేడుకల్లో మనం పాలు పంచుకున్నాం. అందుబట్టి దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పాఠం కొరకు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. సమయంలో నీ లేఖనమును బట్టి నా ప్రభా మేము మాట్లాడుచుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆలోచనతో మమ్మల్ని బలపరిచి నీ వాక్యము చేత నింపమని మీరును పరిశుద్ధులు, దేవదూతలు, శరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలు తండ్రి మీ సహాయం దయచేసి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని దేవా, ఇప్పుడు నిలబడి మాట్లాడుచుండగా నా తలంపులు, నా ఆలోచనను మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని నీ సన్నిధిని బిడ్డలకు దయచేయమని క్రీస్తు పరిశుద్ధమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు అనేకమైన రీతిలుగా అనేకమైన తలంపులతో మనం బలపరుస్తూనే ఉన్నారు. అందుబట్టి దేవదేవునికి ఏమిచ్చినా కొదివే అవుతుంది, అయి ఉంటుంది కూడా. ఎందుకంటే దేవదేవుని యొక్క సన్నిధిలో నిత్యము ప్రార్థించేవారిగా, స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా ఉంటున్నప్పటికీ అన్ని విషయాల్లో దేవుని ఎడల ఏమి మనం నేర్చుకోవాలో, ఏమి కలిగి ఉండాలో అది మాత్రం లేకుండా ఉంటున్నాం. అందుకు దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఎందుకంటే ప్రియులారా, ప్రతి విషయంలో ఏదో ఒక ఆలోచన మనకు వస్తూనే ఉంటుంది. ప్రతి తలంపులో ఏదో ఒక ఆలోచన మనుషులైనకు మనకు పుడుతూనే ఉంటుంది. అయితే ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మనుషులకు విదూరంగా అనేకమైన విధాములో అనేకమైన తలంపులు కలిగి మనం ఉంటున్నాం. కానీ ప్రభు ఇచ్చిన ప్రతి మాట ఆలోచనలో తీసుకున్నప్పుడు, ప్రభు పలుకుచున్న ప్రతి మాటను మనం శ్రద్ధ కలిగి దేవుని వాక్యము ధ్యానం చేసినప్పుడు, మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు ఈ వచనాల్లో కూడా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూనే ఉన్నాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయము మనము 2వ వచనం కాని చదువుతున్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. ఏమి అనిగా మనం గమనించినప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఏ రకమైన, ఎందుకు అనేకమైన రీతులుగా మాట్లాడుచున్నారు చూడండి. ఇక్కడ ఇదిగో జనులు పక్షవాతంతో పడిన మంచం పట్టిన వాడిని తీసుకొస్తున్నారు. అలా తీసుకొస్తున్నారు కానీ ఆయన వద్దకు తీసుకువచ్చి, యేసు విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నాను. పక్షవాయుగడితో వాడికి అంటే పక్షవ్యాధితో ఉన్న వాడితో, కుమారుడా నీ పాపములు క్షమించబడిని అని ఆ వాడితో చెప్పెను. అంటే ప్రియులారా, పాపములు అనే పదమును యేసుప్రభు వచ్చే కాలానికి ప్రతి మనిషి వ్యాధి ఎలాగ బయటపడుతుందంటే, ఒక వ్యాధి బయటపడుతున్నట్టు వాడు భయంకరమైన పాపం చేసిన వాడని ఒక నిర్ధారణకు వచ్చేవారు పూర్వకాలంలో. వాడు ఖచ్చితంగా ఏదో ఒక వ్యాధికి వెంబడించి మంచాన పడితే వీడు భయంకరమైన పాపం చేశాడు, అందుకే వీడు వ్యాధికి గురయ్యాడు అనే ఆలోచనలోకి వచ్చేవారు. అందుకే కాబట్టి ఇక్కడ యేసుప్రభు ఏమన్నారు చూశారు కదా, కుమారుడా నీ పాపములు క్షమించబడినవి అనే మాటని ఇక్కడ ఆయన వాడారు. ఇక్కడ ఏమంటున్నారంటే, కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము మాట్లాడుకునగా యేసు వారు తలంపులు గ్రహించి
మీరెందుకు మీ హృదయములో దురాలోచన చేయుచున్నారు? మీ పాపములు క్షమింపబడి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు అంటే సాతానుగాడి యొక్క క్రియలు అంటే మీ పాపములు క్షమించబడినవి అని చెప్పడం సులభమా? లేచి నడవ శుభం. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మీ పాపములను క్షమించబడినవి అని చెప్పడం సులభమా? లేచి నడిచి వెళ్ళమని చెప్పడం సులభమా? ఈ రెండు కూడా సులభమైన విషయాలే. అంటే పాపమును జయించాడు, పాపము లేవు అనే మాట కంటే లేచి నడిచి వెళ్ళిపో అనే మాట చాలా ఆశీర్వాదం. ఎందుకంటే పక్షవాది, కాలు చేయి పడిపోయినవాడు, కుష్టి వ్యాధితో ఉన్నవారు, కళ్ళు కనపడిన వారు, ఇలాగ అనేకులు యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పటికీ యేసుప్రభు కాలంలో ఆయన సువార్త ప్రకటించే సమయంకి లోకంలో చాలా మంది 140% మంది వ్యాధుల ప్రకారముగా పాపానికి లోబడి వ్యాధులకు శిక్షకు బలైన వారే ఎక్కువగా కనపడ్డారు ఆనాడు కాలం. అందుకనే ఏ మనిషిలో చూసినా మరి అనేకమైన వ్యాధులు కలిగిన దురాత్మలు ఆవరించినాయి. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, ఏమన్నారంటే, ఇదిగో పక్షవ్యాధితో నింపబడిన దెయ్యమా అన్నారు. అలాగే మోక్షం కాలోచే పడిపోయిన వారి యొక్క అటువంటి రూపము కలిగిన దెయ్యమా, వాళ్ళని నువ్వు కాలు చేయి పడిపోయేలాగా మాత్రమే చేస్తావు కదా, కనుక ఇప్పుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పగానే వెళ్ళిపోయేదంట. అంటే దురాత్మ, దెయ్యాలు పట్టిన వారు, పక్షవ్యాధి కలిగిన వారు, కుష్టి వ్యాధి కలిగిన దెయ్యాలు, కుష్టి వ్యాధిని కలిగించే దెయ్యాలు చాలా ఆనాడు కాలంలో అడుక్కి యేసు ప్రభుకి అడ్డపడుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మిమ్మల్ని క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడినికి అధికారము కలదని. అంటే ఇక్కడ చూడండి, భూమి మీద మనిషి కుమారుడికి అధికారము కలిగి ఉన్నదని కలదని మీకు తెలీదా? తెలుసుకునుడి. ఆయన పక్షవాయు గల వాడిని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకి ఇట్టి అధికారం ఇచ్చిన దేవునికి పరిచరి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెక్కున కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా. ప్రియులరా, ఇక్కడ మత్తయి అంటే ఇలాగా యేసు ప్రభు అద్భుతములైన అనేకమైన చేశారు, కానీ అద్భుతములు కాదండి. అక్కడ వారు చేసిన ఘోరమైన పాపములు వ్యాధి రూపంలో వారిని విడిచికపోతున్నాయి. అందుకే మనిషి మంచివాడిగా చనిపోతే దేవునికి ఘనత, వ్యాధితో చనిపోతే దేవునికి అవమానకరమని ఒక రీతిని క్రియేట్ చేశాడు సాతానుగాడు. అందుకే ఈనాడు ప్రభువు నమ్మిన క్రైస్తవుడు ఎవడైనా కానీ చనిపోతే, వ్యాధితో చనిపోతే ఖచ్చితంగా వాడు ఆనాడే కాదు ఈనాడు కూడా శాపముతో చనిపోయాడు, పాపముతో చేసి చనిపోయాడని అర్థం. వాడు నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పాపము వాడి విడవక వాడి రోగముల నుండి, వాడి వ్యాధి నుండి వ్యాధిని జయించుటకే ప్రయత్నం చేశాడు తప్ప మంచాన పడిన వాడు కూడా, ఇక్కడ మంచాన పడిన వారందరినీ ఎందుకంటే విశ్వాసంతో ఎదురు చూశారు ప్రభు కొరకు. విశ్వాసంతో ఎదురు చూశారు కాబట్టి వారు ఏం పడ్డారు? స్వస్థత పడ్డారు. విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో మంచాన పడిన కన్నీరు కార్చు దేవుని వైపు నీ మనసును పెట్టు. మాట్లాడక్కర్లేదు, మోకరించక్కర్లేదు. నీ హృదయము దేవునికి అప్పగించినప్పుడు మనసు ఉంది కదా, మనసులో తలంచుకుంటా కదా, ఆ తలంపులైన దేవునికి అప్పగించినప్పుడు నీ వ్యాధులు తొలగించబడతాయనేది ఈ వాక్య సారాంశం కనబడుతుంది. ప్రియుల, యేసు ప్రభు చెప్పుతున్న అద్భుతమైన కార్యములన్నీ కూడా మనం గుర్తించినప్పుడు ఇక్కడ మరి చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనములో కొన్ని దినములైన పిమ్మట ఆయన మరణ కపెర్నహూముకు వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చునప్పుడు అనేకులు కూడి వచ్చిన గనుక వాకటనైనను వాళ్ళకి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు
పక్షవాయ గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇల్లు ఇల్లు కప్పు ఇప్పి సందు చేసి ఆ పక్షవాయు గల వాడిని పరుపుతోనే దింపి ఏసి వారిని విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నావని పక్షవాయు గల వాడితో చెప్పిను. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు అంటే వాళ్ళ విశ్వాసం చూడండి. యేసు ప్రభు స్వస్థపరుస్తారని, ఏ పక్షవాయువుతో మంచాన పడి ఉన్నారో వారి బంధుమిత్రులకు నలుగురు పట్టుకుని తీసుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఎందుకంటే విశ్వాసంతో వచ్చారు. అందుకే, కుమారుడా, నీ విశ్వాసం వల్ల నీ పాపములు క్షమించబడని అనే మాట కొత్త నిబంధన గ్రంథములు అనేక మార్లు మనం చూస్తూనే ఉంటాం. ప్రియులారా, దేవుని వాక్యం అనేక రకాలుగా కనబడుతున్నప్పటికీ, ఆయన మాటలు ఆయన వాక్యాలు అనేక రకాలుగా వినబడుతున్నప్పటికీ, దేవుని యొక్క సన్నిధి ఆలోచన క్రియలు అనేక రీతిలుగా మనకు కనబడుతూనే ఉంటాయి. అయితే ప్రియులారా, దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి మనం గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే నీకు నాకు అందించాడో అటువంటి అన్నిటిని బట్టి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు. అయితే లూకాసు వార్తలో కూడా మనం చదువుతున్నప్పుడు లూకాసు వార్తలో కనబడుతున్న ఈ మాటలని 5వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలను ఒకసారి మనం చదువుతున్నప్పుడు 17వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచన చేసుకున్నప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, ప్రియులారా, మాటలు మనం అనేక రకాలుగా కనబడుతున్నాయి. తన రోగములు గుర్తు కూడి వచ్చుచుండరి ఆయన ప్రార్థన చేయగా అరణ్యములో ఒకనాడ ఆయన బోధించుచుండగా గలిలయ యోదయ దేశముల అది గ్రామము నుండి యెరూషలేమునకు వచ్చిన పరిచర్యలను ధర్మశాస్త్రమును ఉపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచుటట్లు ప్రభు శక్తి అయిను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయుగల అంటే ప్రియులారా, ఇది కూడా ఇక్కడ కూడా ఇదే మాట మనకు కనబడుతుంది. అయితే యోహాను సువార్తలో కూడా చూసినప్పుడు భక్తుడైన యోహాను గారు కూడా మాట్లాడుతున్న మాటలని మనం ఒకసారి చదువునప్పుడు 5వ అధ్యాయంలో యోహాను సువార్త ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఒకసారి విశ్లేషణలో తీసుకున్నప్పుడు ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ మనం ఒకసారి ఆలోచించినప్పుడు అనేక రకాల రీతిలుగా మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, ఎందుకు అంటే యేసు ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలను మనం గమనించాలి. ప్రియులారా, అది ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నారు ఏమని అంటేనే, యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెథెస్దా అనబడినది కోనేరు కలదు. దానికి 5 పట్టములు అంటే 5 మట్టములు అంటే 5 యొక్క ఏరు అంటే కోనేట్లు దిగటకి రేవులుండి, రేవు అంటాం కదా మనం, అవి వెట్టులు వారు వాళ్ళేమన్నారు ద్వారములు అన్నారు. అయితే దోతోటి కోనేడు దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కలిదింపబడి పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గాలివాడైనను బాగుపడిను గనుక ఆ కోనేటిలో గుడ్డువారు కుంటివారు అనేకులు అందులో చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 సంవత్సరాలతో ఒక వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండ చూచి వాడప్పటిక బతుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచు కోరుచున్నావా అని వానిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి ఎవరు దించుటకు ఎవడును లేడు అని నేను వచ్చినతో నాకు అంటే ముందుగా ఎవరైనా నాకంటే ముందుగా ఎవరైనా దిగిపోతున్నారని యేసుకు ఉత్తరం ఇచ్చును. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారు ఇక్కడ, నీవు లేచి నీ పరుపెత్తకిని నడువుము అని వానితో చెప్పగా
వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. ఆ దినము అంటే ప్రియులారా, యేసు ప్రభు ఎప్పుడైతే తన విశ్వాసాన్ని చూశాడో, విశ్వాసంతో ఎవరైతే నువ్వైనా నేనైనా ఈ కాలంలో, ఆ కాలంలో కాదు, ఈ కాలంలో కూడా విశ్వాసంతో నీవైనా నేనైనా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే మేలు జరుగుతుంది. ఖచ్చితంగా మేలు జరుగుతుందండి. ఎందుకంటే మన విశ్వాసాన్ని దేవుడు బలపరిచేవాడు, కించుపరిచేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు, నిరాశపరిచేవాడు కాదండి. యేసు ప్రభు ఏ కార్యము చేసినా కానీ అది గొప్పగానే మనకు కనబడుతుంది. అందుకనే ఈ లోకములు ఎవరైనా కానీ బాధలో ఉన్నారా, చింతలో ఉన్నారా, చివుకులో ఉన్నారా, వ్యాధులు ఉన్నారా అంటే పాపముతో ఉన్నట్టు భావించుకుంటున్నారా? అయితే దేవుని క్షమాపణ కోరుకోవటానికి మీరు సిద్ధపడి ఉన్నారా? సిద్ధపడండి. ఏ రకంగా సిద్ధపడారు? కొందరు బహిరంగంగా చెప్పుకుంటే అవమానపడతారని భయపడుతున్నారా? కానీ దేవుడు నిన్ను అవమానపరిచేవాడు కాదని నీకు తెలీదా? యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరినీ తలెత్తుకునేలా చేశాడు, కానీ తల దించుకున్నాడు ఎప్పుడు చేయడు ఆయన. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, నువ్వు విశ్వాసముతో నువ్వు ఎక్కడున్నా కానీ ప్రార్థన చేసినా ప్రభు నీ ప్రార్థన వింటాడమ్మా. తల్లులారా, తండ్రులారా, మీరు సిగ్గుపడకండి. మిమ్మల్ని ఎవరు హేళన చేస్తారనుకోకండి. మీ వ్యాధిని బట్టి, మీ బాధను బట్టి, మీ శోధన బట్టి, మీ కలహాలను బట్టి, మీ పాపను బట్టి, మీ పాపాలు, మీ వ్యాధులు దేవుడు బయటకు చూపించడు, మరుగు చేసి మిమ్మల్ని బాగు చేయగలడని ఆనాడు దేవదాసయ్య గారు అనేక మార్లు చెప్పారు. ప్రియులారా, ఈనాడు మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాం కానీ, దేవుని వాక్యాన్ని వింటున్నాము కానీ, దాన్ని భావించలేని పరిస్థితుల్లోకి అనేక రీతిలుగా అద్భుతమైన కార్యములు దేవుడు చేసేవాడండి. నీ ఎడల నా ఎడల గొప్ప కార్యమును ఆయన చేయగలడు అనే విషయాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? మీరు ఎంతమంది నమ్మకం కలిగి ఉన్నారు? నమ్మకముగా ఉన్నారా? అయితే మీ ప్రార్థన ఫలించినట్లే. విశ్వాసంతో ఉందా? మీ వ్యాధులు, మీ పాపములు క్షమించబడతాయి. ఇక్కడ ఏమన్నారు మనం చదువుకున్నాం, ఇక్కడ మత్తయి సువార్తలో చదువుకున్నాం. నా చూడండి 9 మొదటి నుండి 2 నుండి 8 వచనాలు. అలాగే మార్కు సువార్తలో 2వ అధ్యాయము మొదటి నుండి 12 వచనాలు. లూకా సువార్త 5:17 నుండి 26 వచనాలు. అలాగే యోహాను సువార్తలో కూడా 5 నుండి చూడండి 5వ అధ్యాయం మొదటి వచనం 9 వచనాలు. అందరూ కూడా కుష్టి వ్యాధి, కాలు చేపడిపోని లెగలేని వారే. ఆనాటి కాలంలో వారు ఎంతో మూర్ఖత్వంగా, ఎంతో పాపములు చేసి లెగలేక, ఎవరు సేవ చేయలేక, ఎవరు సహాయరించక, వారు దేవుడైనా కరుణిస్తాడేమో, మా పాపాలు క్షమించుకుందామని ఆశతో ఎదురు చూసిన వారు అందరూ యేసు ప్రభుకి ఆయన సూచక్రియలకు సాక్షులుగా నిలుచున్నారు. ఈరోజు నీవు నీ ప్రార్థన దేవునికు, క్రైస్తవ కుటుంబంకు, క్రైస్తవుడిగా నీకు సాక్ష్యంగా నిలుపుతుందేమో. నీ ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుందేమో. నీ మాటలే నీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడేమో. ఇక్కడేమన్నా నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నీ విశ్వాసం నిన్ను కాపాడుతాను, లేచి వెళ్ళిపోమన్నాడు. అలాగే ఇదిగో నువ్వు నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు స్వస్థత పొంద, నీ మంచం మట్టికి లేచి వెళ్ళిపోమన్నాడు ప్రభు. ఇలాగ అనేకమైన క్రీస్తు ప్రభు అద్భుతమైన కార్యాలు చేయటకు కూడా అనేకులు సహకరించారు. అక్కడ వ్యాధి కలిగిన వారు, పాపము కలిగిన వారు, శాపము కలిగిన వారు, నష్టపోయిన వారు, కన్నీటితో దుఃఖముతో విలపించుచున్న వారందరికీ కూడా యేసు ప్రభు మార్గం చూపించాడు. ఆయన మార్గదర్శిగా ఉన్నాడు. మన పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు స్వస్థపరచును, అద్భుతమైన క్రియలు చేయనని మనం చదువుకున్నాం. ఇక్కడ ప్రవచనాలు మాత్రమే కనబడుతున్నాయి, కానీ ఇక్కడ నెరవేర్పులోకి తక్షణమే కార్యం చేయటం. ఇవాళ దుష్టుడైన సాతాను గాడువ ఏం చేస్తాడంటే, గొప్ప కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ ఖచ్చితంగా వాడు ప్రభావం ఉంటుంది. ఇవాళ లోకంలో క్రైస్తవుల మీద ఎంతగా దాడి చేయబడుతుందో దానికి 100 రెట్లు స్వార్థ ప్రకటించింది. ప్రియులారా, దేవుని మేలు కొరకే. కానీ ఇవాళ సేవకులందరూ ఏదో అడవాడు పడిపోయి మా సంఘాల్లో మా చర్చలు కూలగడుతున్నారు అనుకోకండి. నువ్వు ఎక్కడైతే కూలగట్టబడుతుందో, ఎక్కడైతే అవమానపడుతున్నావో, ఎక్కడైతే నీ సంఘం చెదిరిపోతుందో అక్కడే యేసు ప్రభు నీకింకా బలమైన స్థితినిస్తాడు, బలమైన గొప్ప మార్గమును తెరుస్తాడు. గొప్ప విధిని, గొప్ప ఘనతను, గొప్ప ధనమును, గౌరవ మర్యాదలతో కూడిన విలువను, గొప్ప సువార్తను, గొప్ప ప్రార్థన పరుడిగా నిన్ను సిద్ధపరుస్తాడు. నలుగుపోతున్నావా? కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన ఫలించి అనేక పాపములను జయించుటకు నీ ప్రార్థన
ఈ భూలోకములు అనేకులు విడిపించుటకు సేవకుడా సేవకురాలా నీ ప్రార్థన అనేకులకు అనేకమైన కుటుంబాలకు అనేకమైన సంఘాల్లో ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు అనేది నమ్మితే రండి ప్రార్థన చేద్దాం. అటువంటి దీవెన ఆదరణ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడ కరుణామయుడ దయగల మా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు నీ సన్నిధి కాపుదల నాకు అందించి బలపరిచిన దేవా నీకు వందనాలు. నిజమే దేవా, విశ్వాసంతో కూడినప్పుడు మా పాపాలు క్షమించబడతాయి. విశ్వాసంతో మేము ప్రార్థన చేసిన మా పాపాలను కడిగబడతాయి అని నీ వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభా, ఈనాడు లోకాశలతో అనేకమైన రీతిలుగా పరుగులెడుతున్నామేమో, అనేక రీతిలుగా మేము వేధించబడుతున్నామేమో, అనేక రీతిలుగా బాధించబడుతున్నామేమో ప్రభా. వాటన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ దేవా, దీనుడును అలుపులు అయోకులమైన మేము చేస్తున్న మా ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రార్థించుచుండగా నీ సన్నిధి కాపుదల నీ ఆలోచన క్రియలు నాకు అందించి బలపరిచి నడిపించమని త్రియేక దేవుడైన నామములు అడుగుచు ప్రతిమాలుచు ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాను దేవా. ఎందరైతే ప్రభా వారి కష్టములు, వారి వ్యాధులు, వారి పాపములు కడుక్కోటకు నాయన తొలగించుకోటకు ఎదురు చూస్తున్న వారందరికీ మార్గం తెరిచి నీ మేలుతో నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము, త్రియేక దేవుని ఆదరణ సదా మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.